హలో మా నమస్తే, నేను మీ అభిరామ్. వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిన దుబాయ్ మాల్ని విజిట్ చేయడానికి వెళ్తాం అనమాట. నేను విన్నంత వరకు, నేను మ్యాప్స్లో ఏదో చూసినంత వరకు అది చాలా బాగుంటుంది. సో లేదంటే మరి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మెట్రోకి వెళ్ళాలి. మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రోలో కలిసి మెట్రో ఎక్స్చేంజ్ అయ్యి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా దుబాయ్ మాల్లోకి ఉంటుందండి మెట్రో. సో పదండి, అయితే నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్తాను. మెట్రో దగ్గరికి వస్తాము. ఏం ఎండలు రా నాయన, 10 నిమిషాలు నడిచేటప్పటికి చచ్చిపోతామేమో అనిపిస్తుంది వేడికి. మెట్రో స్టేషన్కి వస్తాము. చూపిస్తాను మీకు మెట్రో. వచ్చేసాం మెట్రో స్టేషన్లోకి. సరళగా ఉంది. ఇంకా మనం ఇప్పుడు అది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. అండర్ గ్రౌండ్ ఉంటుంది మెట్రో. ఓకే, లెట్స్ సీ. అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట ఇది. మనం ఇప్పుడు మెట్రో ఎక్కడ ఆగుతుందో చూసుకుని, అది గ్రీన్ లైన్. సో ఇటువైపు వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళి గ్రీన్ లైన్లో మనం మెట్రోని క్యాచ్ చేయాలి. పదండి. ఇదే మెట్రో కార్డ్ అనమాట. మెట్రో కార్డ్ని ఇలా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో లోపలికి ఎంటర్ అయిపోయాం మెట్రోలోకి. అయితే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో వెళ్ళి చూసుకోవాలి. అక్కడికే వెళ్తున్నాం. మనం ఇప్పుడు దుబాయ్ మాల్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నాం అనమాట. ఇదిగో మ్యాప్. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా షరాఫ్ డీజీలో ఉన్నాం. మనం ఇప్పుడు బుజ్జిమన్కి వెళ్ళి అక్కడ రెడ్ లైన్ క్యాచ్ చేయాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇదిగో ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఓకేనా? ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వెళ్తున్నాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళి ఇక్కడ నుంచి బుజ్జిమన్ వెళ్ళాలి. అక్కడ నుంచి గ్రీన్ లైన్ నుంచి రెడ్ లైన్ క్రాస్ అవ్వాలన్నమాట. వెళ్తున్నాను నేను. ఇంకా స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. హియర్ ఈజ్ ద మెట్రో స్టేషన్. గోల్డ్ క్లాస్ క్యాబిన్. మనదేం గోల్డ్ క్లాస్ కాదు, నార్మల్ క్యాబినే. సో నార్మల్ క్యాబిన్ ఎక్కడ ఉందో వెళ్ళి అక్కడ ఎంట్రన్స్లో నుంచోవాలి. వెళ్తున్నా. ఓకే, వెయిట్ చేస్తున్నాం అనమాట మెట్రో కోసం. అది ఇంకా రాలేదు. వస్తే అది క్యాచ్ చేయాలి. చాలామంది ఉన్నారు. మళ్ళీ బుజ్జిమన్ వెళ్ళి అక్కడ మనం రెడ్ లైన్ క్రాస్ చేయాలి, మర్చిపోకూడదు. ఎలాంటి ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ స్టేషనే. ఓకే, మరి ట్రైన్ వచ్చి కలుపుతాను. మెట్రోలో కదులుతుంది. నెక్స్ట్ స్టాప్లో దిగిపోవాలి. నెక్స్ట్ రెడ్ లైన్లోకి మారాలన్నమాట. బుజ్జిమన్ వస్తాం. ఇక్కడ నుంచి గ్రీన్ లైన్ నుంచి రెడ్ లైన్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో మనం వెళ్ళాల్సిన చోటికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వెళ్ళి ట్రైన్ వెళ్తుందంట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్తున్నాం. చాలా రష్ ఉంది. మరి ఏంటో ఇది వీకెండ్ వల్ల అనుకుంటా. విల్ సీ. మిమ్మల్ని మెట్రోలో కలుస్తాం. The next station is World Trade Center. సో ఫైనల్లీ వచ్చేసాం మెట్రో స్టేషన్కి. నుంచి బయటికి వెళ్ళి మనం దుబాయ్ మాల్కి వెళ్ళాలన్నమాట. కమాన్, లెట్స్ గో. ఇదిగో అక్కడ చూడొచ్చు దుబాయ్ మాల్కి రూట్ ఎటో రాసింది. మనం ఇప్పుడు అటే వెళ్తున్నాం. వాట్ ఏ సిటీ దుబాయ్. మేమే మెట్రో నుంచి బయటికి రాలేదు. యాక్చువల్గా మెట్రో లోపల నుంచే దుబాయ్ మాల్కి రూట్ ఉందన్నమాట. ఆ రూట్నే ఫాలో అవుతున్నాం. ఆ రూట్లో వెళ్తే డైరెక్ట్గా దుబాయ్ మాల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, దుబాయ్ మాల్కి వెళ్ళాక మాల్ ఎలా అవుట్ సైడ్ ఎలా ఉంది, లోపల ఉంది అనేది డీటెయిల్గా చూస్తుంది. సో దుబాయ్ మాల్ ఎంత తిరిగినా కాల్ నొప్పులు వస్తున్నాయి, కానీ మాల్ మాత్రం తిరుగుతలేదు. నడుస్తూనే ఉన్నా ఇందాక నుంచి. మనం ఇంకా చాలా తిరగాలి. ఓకే, మెల్లిమెల్లిగా అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్న అండర్ వాటర్ ఎక్వేరియం ఏరియా వెళ్తున్నాం అనమాట. సో దగ్గరలోనే ఉన్నాం. అక్కడికి వెళ్ళాక అది ఎలా ఉందో చూపిస్తాం. ఓ, ద అండర్ వాటర్ ఎక్వేరియం. ఇక్కడ షార్క్స్, స్టింగ్రేస్ చాలా ఉన్నాయి. షార్క్స్ని టీవీలో చూడటం తప్ప ఎవరో చూడటం ఇదే ఫస్ట్ టైం. ఫిషెస్ మా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ దుబాయ్ మనీ 300 dirhams అంట. అంటే మన ఇండియాలో దగ్గర ఒక 10,000. షార్క్ చూడదు.
ఇవన్నీ టీవీలో చూడాలి తప్ప లైవ్లో చూడలేదు ఫస్ట్ టైం. ఏం ఎక్సైట్మెంట్ ఉంది. మొత్తం డిఫరెంట్ సముద్రంలో కనిపించే ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి మా ఎలా ఉందో షార్క్, దాని కళ్ళు కానీ బాబో చాలా భయంకరంగా ఉంది. అది ఏదో టీవీలో చూసిన సరదాగా లేదు. చూడడం ఎంత భయంకరంగా ఉందో. షార్క్ అంటారు కానీ దానికన్నా భయంకరంగా ఇది చూడడానికి. అలా చూడండి, ఒక మనిషి స్విమ్ సూట్ వేసుకుని వాటర్లో స్విమ్ చేస్తుంటే ఆ ఫిషెస్కి ఫీడింగ్ ఇస్తాడు అనమాట. అది ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు ఫిషెస్కి. పైన ఇంకో మనిషి మొత్తం స్టింగ్రేస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫుడ్ కోసం. అంత ధైర్యంగా లోపలికి వెళ్ళి ఫుడ్ ఫీడ్ చేయడం అంటే, అది కూడా షార్క్స్ ఇవ్వడం చోట చాలా గ్రేట్. బయట నుంచి చూస్తుంటే మాకే అడుగుతుంది. మూసేసి అసలు కనీసం కదలనెత్తలేదు అక్కడికి. మొత్తం ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు మనిషిని మొత్తం చుట్టుముట్టేసాయి. ఇది రోలెక్స్ షోరూమ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ ఇన్ ద వరల్డ్. మొత్తం మాల్ అంతా ఎంత బాగుందో. తిరగడానికి టైం సరిపోదు, ఒంట్లో ఓపిక కూడా సరిపోదు. మొత్తానికి మాల్ అలా ఎలా అనిపించింది. చాలా పెద్ద మాల్ తిరగాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి, కానీ ఒక రోజు కూడా సరిపోదు మాల్ తిరగాలంటే. నేను ఇందులో చూపించి చాలా తక్కువ, ఒక 10 to 15% చూపించానేమో. ఆల్మోస్ట్ ఇంకా ఒక 85% ఉంది చూడడానికి. ఇంకా ఇలాంటి మంచి బ్లాగ్స్ చేస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ మీ అభిరామ్.